ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ మధ్య జరుగుతున్న రెండవ అనఫిషియల్ టెస్ట్ మూడవ రోజు ఆటలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి ఆస్ట్రేలియాపై కాస్త ఆధిపత్యాన్ని సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లో పట్టు బిగించినట్టు కనిపిస్తోంది. తమ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్లో 200 లోపే ఆలౌట్ అయిన ఇండియా ఏ జట్టు రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఏ జట్టును 200 లోపే ఆలౌట్ చేసింది. అంతేకాకుండా తమ రెండవ ఇన్నింగ్స్లో మంచి బ్యాటింగ్తో టీమిండియా దూసుకుపోతుంది. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కు ముందు ఇది ఇండియాకి మంచి న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ స్క్వాడ్లోకి ఎంపికైన ఆటగాళ్లు ఈ సిరీస్లో బాగా ఆడుతున్నారు. ఆ వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఈ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టు 16 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో 3 వికెట్లు కోల్పోయిన దశలో మూడవ రోజు ఆటను ప్రారంభించింది. మేక్ స్వినీ 11 పరుగులతో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మేక్ స్వినీ ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఒంటరి పోరాటం చేసి చివరి వరకు క్రీజ్లో ఉండి 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. జోష్ ఫిలిప్పి ఒక్కడు 50 పరుగులు చేసి మేక్ స్వినీకి కొద్దిసేపు అండగా నిలిచాడు. ఇద్దరు మినహా మిగతా ఆస్ట్రేలియా బ్యాటర్లందరూ భారత బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. భారత బౌలర్లందరూ నువ్వనేనా అన్నట్టు పోటీపడి బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను వణికించి ఆ జట్టు బ్యాటర్లను పెవిలియన్కు క్యూ కట్టేలా చేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో గుర్నార్ బ్రార్, మానవ్ సితార్ చెరొక 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్, యాష్ ఠాకూర్ చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు నారాయణ్ జగదీశన్, కేఎల్ రాహుల్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి మొదట అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఆ తర్వాత సెంచరీ వైపు దూసుకెళ్లారు. అయితే మొదటి వికెట్కు 80 పరుగులు జోడించిన తర్వాత 36 పరుగుల వద్ద మర్ఫీ బౌలింగ్లో జగదీశన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్తో కలిసి కేఎల్ రాహుల్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ రెండవ వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక 74 పరుగుల వద్ద సెంచరీకి చేరువవుతున్న కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. జట్టు ఫిజియోతో కలిసి మైదానం వీడినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే రాహుల్ గాయం ఏంటి, ఎంత తీవ్రమైనదన్న విషయంలో క్లారిటీ లేదు. ఇంత అద్భుతమైన ఫామ్లో ఆడుతూ విండీస్ టెస్ట్ సిరీస్కు కూడా ఎంపికైన రాహుల్ కనుక గాయపడితే ఇది భారత జట్టుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మూడవ స్థానంలో వచ్చిన పడిక్కల్ 5 పరుగులు మాత్రమే చేసి మర్ఫీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు 2 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 44 పరుగులతో, మానవ్ సుతార్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 243 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి. ఒకరోజు సమయం ఉంది. మరి ఒక్క రోజులో మన ఆటగాళ్లు 243 పరుగులు చేసి జట్టును గెలిపిస్తారో లేదో వేచి చూడాలి. ఇంకా బ్యాటింగ్ ఆర్డర్లో నితీష్ రెడ్డి, ధ్రువ్ జుర్ల్, బధోని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియా ఏ ఈ మ్యాచ్లో 4వ రోజు మంచి ప్రదర్శన చేసి గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.